గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకోండి, దాంతో ఇతను ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వాలి. అంటే అతను ఒక పాలసీ పేదవాళ్ళకి ఏదో తెచ్చారు, ఒక హౌసింగ్ అనేది. ఫస్ట్ పేదవాళ్ళు అంటే అతనికి ఒక ముందు కన్సర్న్ ఉండాలంటారా? లేకపోతే అది డూయింగ్ విత్ ద హార్ట్ ఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, దే సంథింగ్, అది నేను అనేది. సో ఒక పాలసీ తెచ్చినప్పుడు ఫస్ట్ మనం లోపల ఒక కన్సర్న్ అనేది, ఇప్పుడు సపోజ్ ఏదో సే ఒక వీకర్ సెక్షన్స్కి ఒక ప్రోగ్రామ్ తెచ్చారు. ఆ వీకర్ సెక్షన్స్ ఆ ప్రోగ్రామ్కి తెచ్చినప్పుడు దాంతో మనం సబ్స్క్రైబ్ కాలేదనుకోండి, కాకపోతే అంటే ఇమోషనల్ అటాచ్మెంట్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్. ఆ అటాచ్మెంట్ వచ్చినప్పుడు దానికి కొన్ని సందర్భాల్లో అదేమవుతాయంటే అది పొలిటికల్గా కూడా అలైన్ అవుతున్నారు అనేటువంటి అపవాదులు కూడా చాలా సందర్భాల్లో ఉంటాయి. బట్ ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా చాలా చోట్ల మీరు చూశారు. అంటే మనం ఇప్పుడు అంటే దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఆర్ కొన్ని చోట్ల చాలా చోట్ల కొన్ని చోట్ల డీజనరేషన్ కూడా జరిగింది, కాదనలేదు. కొన్ని చోట్ల బెటర్ లైన్లోకి వెళ్ళేవి కూడా ఉన్నాయి. సో బట్ ఏదైనా కానీ మనం చూసినప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఆలోచన చేసి ఎప్పుడో 1950s 40sలో ఉన్న సివిల్ సర్వీసెస్ తోటి మనం కంపేర్ చేస్తే చాలా మార్పులు జరిగినాయి అన్నమాట. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఇప్పుడు అనానిమిటీ అని అంటారు. అనానిమిటీ అనేది అన్నప్పుడు సపోజ్ ఇప్పుడు డైరెక్ట్గా చాలా సందర్భాల్లో మనం చూసాం సివిల్ సర్వెంట్స్ మీద కూడా సపోజ్ దేర్ ఇస్ సమ్ క్రిటిసిజం ఉందనుకోండి, అనానిమస్ అని చెప్పేసి అతను ఇఫ్ ఈ డజంట్ రిబట్ ఆర్ ఇఫ్ ఈ డజంట్ దాని మీద ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు అనుకోండి, పబ్లిక్ వేరుగా అర్థం చేసుకుంటే మారిన మీడియా యుగం, సోషల్ మీడియా, ఇవన్నింటిలో కూడా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. రైట్. హ్యావింగ్ సెడ్ దట్ సార్, మీ భుజం మీద గన్ పెట్టి బుల్లెట్స్ కాలుస్తున్నారు అని ప్రభుత్వం ఏదైనా కావచ్చు, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అలా? నేను అట్లా ఎప్పుడు అనిపించలేదండి. అలా ఎందుకు అనుకుంటాం అసలు? భుజం మీద పెట్టి కాల్స్తున్నారంటే కనుక అంటే మీరు అనేది అంటే నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, భుజం మీద పెట్టి అంటే నిన్న ఒక పావుగా వాడుతున్నారు అనేది, దట్స్ వాట్ యువర్ ట్రైంగ్ టు సే, అంతే కదా? అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నెవర్ గాట్ సచ్ ఫీలింగ్. సో నాకున్న ఎబిలిటీస్ని కానీ, నాకున్న స్ట్రెంగ్త్లు ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, దాన్ని అన్నింటినీ పరిగణలో తీసుకొని పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక అధికారిని ఎక్కడ అంటే రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్ పెట్టాలని ఏ గవర్నమెంట్ అయినా కూడా చూస్తుంది. సో అది ప్రతి గవర్నమెంట్ విల్ లుక్ ఫర్ ఆ ప్లేస్కి ఎవరు సూట్ అవుతారు. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ఉండేది కొంతమంది ఉంటారు. కరెక్ట్. ఆ పోస్ట్లోకి ఎవరు, దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కావాలి. దానికి ఊరిని ఎవరినంటే వాళ్ళు వేసి ఒక దగ్గర చేస్తే కనుక ఐ డోంట్ థింక్ హీ విల్ డెలివర్ రిజల్ట్స్. సో ఏ పోస్ట్కి ఎవరు రైటు, ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ కారు అనేది కూడా ఒక అసెస్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక సీనియర్ అధికారులు కానీ ఇదంతా జరుగుతుంది. సో అవి చేసిన తర్వాతే ఇది పోస్టింగ్స్ డిసైడ్ చేయడం. ఏ గవర్నమెంట్ అయినా కానీ దే వాంట్ రిజల్ట్స్, డెలివర్ చేయాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న టైం ఈజ్ 5 years. ఒక సివిల్ సర్వెంట్కి 30-35 ఏళ్ళు ఉంటుంది. సో హ్యాపీగా మెల్లిగా మనం యూ కెన్ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడవచ్చు. బట్ ఒక 5 years ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఎవరైతే వచ్చిన గవర్నెన్స్ ఉన్నదో దానికి 20-20 మ్యాచ్ ఆడాలి.